సంతోషం. సార్ జన్మదిన సందర్భంగా అందరం ఈరోజు వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఇప్పుడే తిరుమల ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన మంత్రి గారు ఎప్పుడు టెక్నాలజీ వేగవంతంగా పనులు జరిగిపోవాలా అని ఆలోచన చేస్తుంటారు, ఆచరణలో చూపిస్తుంటారు. అందుకే తిరుమల జహీరు బాలాజీ వీళ్ళు కూడా బయట డ్రోన్ ద్వారా పాలాభిషేకం చేశారు. నారాయణ సార్ మేడం రవి రావడం లేదు, ఎందుకంటే బయట మేము కూడా అందరం డ్రోన్తో పాలాభిషేకం అని చెప్పే కార్యక్రమాన్ని పెట్టి బయట నిర్వహించారు. అనేక మంది పెద్దలు ఈరోజు మాజీ మేయర్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నొడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు సుజాత గారు, డిప్యూటీ మేయర్ కుమార్ గారు, మాజీ చైర్మన్ తాలపాక అన్నారు గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులుగా మేడం రమాదేవి గారు, అల్లుడు రవితేజ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంపుల్ బాబు యాదవ్ గారు, అందరూ కూడా విజేత గారు, నగర అధ్యక్షుడు మధు గారు, కార్యక్రమానికి అందరూ ఎందుకంటే ఒక మంది కనిపించలే. నాకు రాగానే అడిగారు, నారాయణ సారు బర్త్డే స్పెషల్ అద్దాలు పెట్టొచ్చో ఎప్పుడు లేదా నాకు కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యా, అందుకే మళ్ళీ మీ అందరికి ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్పడం జరిగింది. అనేక మంది సార్ గురించి చెప్పిన ఆయన దాదాపు 35 సంవత్సరాలు సార్తో పరిచయం. వారితో రాజకీయాల్లో 2014 నుంచి అయినా దానికి ముందు 92 నుంచి కూడా నారాయణ సార్తో అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేయడం, వారు పనితీరు. ఎందుకంటే 14లో సార్ మంత్రిగా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు టైమింగ్ లేకుండా రాత్రులు కూడా 1 గంట కూడా పోదాపో ఆయనతో మాట్లాడరావాలి. వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ చేసేది లేదు, అది ఇంటికి పోయి మేమే తట్టి లేపేది ఇద్దరు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది, ఏది అర్ధరాత్రి 1 గంట అప్పుడు వచ్చాడని. కానీ మాకు 92 నుంచి అనుభవం. ఎందుకంటే నారాయణ సారు మేము పక్కనే రొయ్యల చెరువులు ఉండేది. ఒక్కోసారి మేడం కూడా తీసుకొచ్చారు అర్ధరాత్రి 1:30. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చెకింగ్ చేయడానికి పని. ఇద్దరు పక్కనే. నాకు సార్ ఈ టైం వస్తాడని తెలిసి పక్కన ఇటువైపు మా పంట మీద నా బెడ్రూమ్ ఉండేది, అటువైపు నారాయణ సార్ ఫామ్ ఉండేది. ఫామ్ దగ్గర మనీ ఇది ఉండేది. మళ్ళీ చెకింగ్ అనమాట, చెప్పింది లేదు. నేను ఆదివారం వస్తానని శనివారం రాత్రికి మేడంని 118 ఉండేది, పీరియడ్ 118 రాదు. దాన్ని వేసుకొని వచ్చేది ఆ మట్టి రోడ్లు, బొమ్మ రోడ్లలో. అప్పుడు రోడ్లు కూడా అంటే ఆయన పనికి రాత్రి 1 గంటకు వచ్చి 2:30, 3 దాకా చెరువులు మేము తిరిగేది. ఈ నియోజకవర్గం వదిలేసి ఇంకో నియోజకవర్గం వెళ్ళి చూస్తే ఎమ్మెల్యే పరిస్థితులు ఇంత మీకు ఉండదు. రోజు మిమ్మల్ని ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని పెట్టుకొని మీతో చర్చిస్తా ఉంటే నారాయణ సార్ లాంటి ఒక వ్యక్తిని, రాజకీయంగా కాదు పర్సనల్ గా ఒక వ్యక్తిని ఈ రోజు దాంతో కూర్చొని మీరు కాన్ఫరెన్స్ రూమ్ లో చర్చిస్తా ఉంటే ఈ జీవితానికి అటువంటి ఒక సంఘటన చాలు, మీరందరూ సక్సెస్ అయ్యారని చెప్పుకోవడం. రోజు మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇటువంటి మంచి వ్యక్తులు నెల్లూరు నగరానికే కాదు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరం. ఆయన జనాలు మనుషులు కావాలంటే
ఆయన సంస్థలోనే ఒక 50,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా మంది పనిచేస్తాం. ఈరోజు నాణ్యత కావాలి, క్వాలిటీ కావాలి, విశ్వాసం కావాలి మనుషుల్లో. మా అందరికీ కానీ సహాయపడుతున్నాం. ఈరోజు తెలుగుదేశం, ఈరోజు అమరావతి ఇంత సజావుగా జరుగుతుందంటే, ఇంత స్పీడ్గా జరుగుతుందంటే నారాయణ గారి కృషి. నెల్లూరు నాది, నా ప్రజలు, నా కార్యకర్తలు, వారికి నేను చేయాలి. ఆర్థిక సహాయం అంటే 100, 200, 300 ఇచ్చి, లేదు ఒక 500, 1000 రూపాయలు, 1 లక్ష, 2 లక్షలు ఇచ్చి వారిని అంతవరకు వారి టెంపరీగా వారిని అక్కడ వరకు ఉంచడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆర్థిక సహాయము అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో నారాయణ గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికోసమే అంతేకాకుండా హెల్త్ పరంగా మన మెడికల్ కాలేజ్ నుంచి క్యాంప్స్ కండక్ట్ చేసి నేత్ర జ్యోతి అని, తర్వాత ఒక మెడికల్ మొత్తం ఎంత మొత్తం ఒక అంబులెన్స్ లాగా ఒక వెహికల్ లో పెట్టి అది ప్రతి ఏరియాకి తిరిగి అక్కడ ప్రజల వద్దకే వైద్యం, అటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్స్ ద్వారా లేకపోతే ఇంకొక చిన్న పనులు చేసుకొని అదొక బిజినెస్ రన్ చేసుకొని ప్రత్యేకించి మహిళలు వాళ్ళు కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాగా అయ్యేటట్టుగా చూడటము, ఆ విధంగా వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచడం నారాయణ గారు చేస్తున్న పని. నేను పోయినసారి దసరా అప్పుడు ఉగాదప్పుడు అమ్మలు అక్కడక్కడ పోస్తూ ఉంటారు. ఒక చోట అమ్మల్ని పోయడంతో అమ్మవారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట వెళ్ళినప్పుడు ఆమె నా దగ్గరికి వెళ్ళి తిరిగి వెంటనే వచ్చి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తూ, అమ్మ నేను ఇప్పుడు బిజినెస్ ఉమెన్, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను సార్, నాకు దాంతో నేను అంతకుముందులా కాదు, ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఉన్నాను అని చాలా గర్వంగా లేదానికన్నా మనం ధైర్యంతో కాన్ఫిడెన్స్, ఎప్పుడైనా ఒక పని చేసి నాకు నేరుగా ఒక పని చేస్తున్నాను, నాకు నేరుగా సొంతంగా ఒక ఆదాయాన్ని తెచ్చుకోగలుగుతున్నాను అంటే దాంతో వాళ్ళకి ఆ మనోధైర్యం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తో, ఆ ధైర్యంతో ఆమె చెప్పడం నాకు అంటే అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. సార్ చేస్తున్న దాని యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనేది ప్రత్యేకంగా చూశాను అనిపించింది. యూకేలో అలాగే సింగపూర్ లో కూడా ఇటువంటి సంబరాలు కూడా పాల్గొనడం జరిగింది వర్చువల్ గా. అండ్ మనందరికీ తెలుసు అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి. సో అటువంటి వ్యక్తికి జనరల్ గా మనందరం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తారు. కానీ మనం ఈసారి ఏంటంటే పుట్టినందుకు ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ నిజంగా మనందరం గర్వపడాలి. అండ్ ఇప్పుడే అభినందన చెప్పినట్టు ఏకైక వ్యక్తి కార్యకర్తలకి అంత నిధులు ఇవ్వటం అనేది నిజంగా నేను ఎక్కడ చూడలేదు రాష్ట్ర వ్యాప్తంగా. అండ్ అటువంటి ఆ ఎనర్జీకి, ఆ బ్లెస్సింగ్స్ అనేది మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి ఒక కార్యకర్తగా. అండ్ నెల్లూరే కాదండి, ఇప్పటికి కూడా ఆయన సీఎం గారితో సింగపూర్ లో ఉంటూ మన అమరావతిని ఎలాగా దాన్ని ఇంకా ఎంత వేగంగా దాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన 24 hours ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉండటం మనందరికీ నిజంగా గర్వకరం. అండ్ మనందరూ దానికి రుణపడి ఉండాలి. ఒకటి నెల్లూరే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఒకటి నెల్లూరు కాదు, ఏపీ కాదు, అట్లీస్ట్ ఇండియాలో ఇంకొకరు అట్లీస్ట్ పుట్టేటట్టు ఆయనకి ఆ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.